కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలను తొలగింపు చేపట్టారు అధికారులు. 3 స్తంభాల సెంటర్లోని మడుగు పోరంబోకు స్థలంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఆక్రమణదారులు అధికారుల మధ్య వివాదం జరిగింది. కనీసం సమయం ఇవ్వకుండా కూల్చివేయడంపై కమిషనర్ బాపిరాజు తీరుపై స్థానికులు మండిపడ్డారు. సామాగ్రి తీసుకునేందుకు గంట సమయం కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లు కూలిపోవడం చూసి తట్టుకోలేక మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమం అడిగితే వాళ్ళు పెద్ద నాయకులు పర్వాలేదు మేము ఉన్నాం వేసుకోమన్నారు. ఆ నమ్మకంతో వేసుకున్నాం. కానీ ఎక్కడ తగడ్డు ఒక్కడతో మేము కుమ్మర్లో అసలు మన పార్టీ ఇందులో ఉండేది. పార్టీ అంటే కొండక పనికి వచ్చే మట్టి, ఆ పార్టీ మట్టి తీసుకుని బతకాలి. అసలు మేము ఆ దారి ఇప్పుడు అనేది లేకుండా ఇప్పుడు ఇటుకి పారిశ్రమ వచ్చింది కదా, ఉన్నాడు ఉన్నట్టు చేసుకున్నాం, లేని చేసుకుంటున్నాడు. ఆ ఇదిలో ఉన్నది లేని వాళ్ళకి బక్కల బడుగోళ్ళకి ఈ నీడని ఇచ్చారు. ఈడని ఇది ఏం చెప్తున్నారు కదా, తెలివిగల వాళ్ళేమో మాట్లాడిసావా. ఇవాళ ప్యాన మీదకి వచ్చిన తర్వాత మా ఆపండి, మా ఆగండి, మమ్మల్ని ఆదుకున్నట్టు ఎవడు ఆదుకుంటారు? అవదాసుకుంటా నీడలేదు అనుకుని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలను తొలగింపు చేపట్టారు అధికారులు. 3 స్తంభాల సెంటర్లోని మడుగు పోరంబోకు స్థలంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఆక్రమణదారులు అధికారుల మధ్య వివాదం జరిగింది. కనీసం సమయం ఇవ్వకుండా కూల్చివేయడంపై కమిషనర్ బాపిరాజు తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సామాగ్రి తీసుకునేందుకు గంట సమయం కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఇల్లు కూలిపోవడం చూసి తట్టుకోలేక ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. మచిలీపట్నంలో ఆక్రమణ తొలగింపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉద్రిక్తకి దారి తీసినటువంటి ప్రధానంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ముందు సమాచారం ఇవ్వకుండా మనకు కూడా వర్షాలు వరదలు చూసుకున్న తమను పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే సమయంలో ఆక్రమణలు చేస్తూ ఎంతో విధంగా ఆస్తులను తొలగించేటువంటి ప్రక్రియ జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఆక్రమణ తొలగింపుకు సంబంధించిన వ్యవహారం పైన కమిషనర్ వ్యవహార శైలిని స్థానికులు తీవ్రంగా తప్పుకొచ్చినటువంటి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సార్లు అధికారులకు వివరాలు అందించినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపడంగా వచ్చే అక్రమానికి సంబంధించి తొలగింపుకు సంబంధించినటువంటి చేపట్టడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం చేశారు. అయినప్పటికీ కూడా అధికారులు తమ బంధాలు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి కనిపిస్తుంది. కళ్ళ ముందే నివాసాలు కోల్పోవడంతో ఒక మహిళ సూసైడ్ పడిపోయారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆవిడ పరిస్థితి కరెక్ట్గా ఉందని చెప్పి కూడా రాష్ట్రంలో ఆక్రమణలకు సంబంధించినటువంటి తొలగింపు వ్యవహారం తీవ్ర స్థాయిలో వివాదానికి విస్తరించినటువంటి ఇప్పుడు ఈ రోజు ఈ అంశం పైన స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఈ అంశాన్ని పూర్తిగా తమ పరిధిలో తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నటువంటి ఈ అంశాలపైన అధికారులు అనుసరించినటువంటి వైఖరి అధికారులు తీసుకున్నటువంటి చర్యల పైన మంత్రి పొన్ను రవీంద్రకి ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయించారు. తమ పూర్తిగా ఆదుకోవాలి, ప్రభుత్వం తమకి పూర్తిగా అండగా నిలబడాలన్నటువంటి ఒక అభ్యంతరం స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి మనకి